Welcome to Civic Coaching Center. Today I will be paper explanation. 8 persons: Sona, Monu, Somi, Mona, Somu, Soni, Sonu and Moni likes 3 different fruit juice: mango juice, orange juice and apple juice, but not necessarily in the same order. At least 2 persons and not more than 3 persons like same juice. 8 members ఉన్నారంట, వాళ్ళు 3 డిఫరెంట్ జ్యూస్ని లైక్ చేస్తున్నారంట. అట్లీస్ట్ టూ పర్సన్స్ లైక్ చేయాలంట ఒక జ్యూస్ని. నాట్ మోర్ దాన్ 3 పర్సన్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అంట. ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ 3 జ్యూసెస్ ఉన్నాయన్నమాట: మ్యాంగో జ్యూస్, ఆరెంజ్ అండ్ యాపిల్. మ్యాంగో జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, యాపిల్ ఉన్నాయనుకున్నాం. ఓకే, మోను అండ్ సోనా లైక్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ అంట, బట్ నాట్ ఆరెంజ్ జ్యూస్. ఓకే, ఆరెంజ్ జ్యూస్ కాదంట, మోను అండ్ సోనా లైక్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ బట్ నాట్ ఆరెంజ్ కాదు కాబట్టి మనం ఇక్కడ ఒక దాంట్లో మ్యాంగోలో తీసుకుందాం మోను, అండ్ ఇంకొకటి కూడా సోనా. ఇక్కడ యాపిల్లో తీసుకుందాం మనము మోను అండ్ సోనా. నెక్స్ట్, సోము లైక్స్ ఆరెంజ్ జ్యూస్. అని సోము అనేవాడు ఆరెంజ్ జ్యూస్ని లైక్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ వచ్చేసి సోము, ఇక్కడ వచ్చేసి సోము. మౌని అండ్ సోని లైక్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్. మౌని అండ్ సోని సేమ్ టైప్ ఫ్రూట్ జ్యూస్ అంట. ఎవరు? మౌని అండ్ సోని, వీళ్ళిద్దరూ సేమ్. ఓన్లీ సోను లైక్స్ సేమ్ జ్యూస్ విచ్ లైక్స్ సోమి అండ్ సోను. వీళ్ళిద్దరు మాత్రమే ఇష్టపడుతున్నారు ఒక జ్యూస్ని, వేరే వాళ్ళు ఎవరు రాకూడదు. అంటే మనకి ఇక్కడ ఉన్నది ఎవరు? 2 పాసిబిలిటీస్ ఉంది. ఒకటి మ్యాంగో ఉంది, ఇంకొకటి వచ్చేసి యాపిల్ ఉంది. ఇంకా మనం సోను అండ్ సోమి తీసుకున్నాము. వీళ్ళిద్దరే ఉండాలి కాబట్టి వేరే వాళ్ళు ఎవరు రాకూడదు కాబట్టి ఇక్కడ సోను అండ్ సోమి. ఇక్కడ మ్యాంగోలో తీసుకున్నాం సోను అండ్ సోమి. నెక్స్ట్, మోనా డస్ నాట్ లైక్ మ్యాంగో జ్యూస్. మోనా అంట మ్యాంగో జ్యూస్ లైక్ చేయలేదు. అంటే ఇక్కడ మోనా రాకూడదు. అంటే మనకున్న ప్లేస్ ఏమి? ఇక్కడ మోనా రావాలి. ఇక్కడ రాకూడదు, వీళ్ళిద్దరు రావాలి కాబట్టి ఇంకెవరు రారు ఇక్కడ కాబట్టి ఇక్కడ వస్తుంది మోనా. ఇక్కడ సేమ్, ఇక్కడ మోనా రాలేదంటే ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు. ఇక్కడ మనకు వీళ్ళిద్దరు సేమ్ వీళ్ళిద్దరు మౌని అండ్ సోని. అందుకు ఒకవేళ ఇక్కడ మనం ఇక్కడ యాపిల్లో తీసుకుందాం అనుకో 4 మెంబర్స్ అవుతారు. యాపిల్ తీసుకుంటే 4 మెంబర్స్ అవుతారు. అక్కడ ఏమన్నా మనకు నాట్ మోర్ దాన్ 3 పర్సన్స్ అన్నారు కాబట్టి మనం ఆరెంజ్లో తీసుకున్నాం అనమాట, మౌనిని సోనుని. సోని. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరున్నారు? ఇక్కడ మనకు మోనా అనేవాడు వచ్చేసి యాపిల్లో వస్తాడు. మోనా అది. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లైక్స్ యాపిల్ జ్యూస్ ఎవరు లైక్ చేస్తున్నారు? ఇక్కడ మోను, సోనా, మోనా. ఏముంది మనకు ఆప్షన్? మోను,
ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లైక్ సేమ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్? సేమ్ టైప్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్ ఎవరున్నారు ఇక్కడ? సోనీ సోనీ అండ్ సోనా. సోనీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది సోనీ. సోనా ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరు కాదు. నెక్స్ట్ మౌని. మౌని ఎక్కడ ఉంది? మౌని ఆరెంజ్ వస్తుంది. సోనీ కూడా ఆరెంజ్ జ్యూస్ ఉంది. సోను వచ్చేసి ఇక్కడ మనకు మ్యాంగో జ్యూస్ ఉన్నాడు కాబట్టి ఇది కాదు. బోత్ సోము అండ్ మోనా. సోము ఎక్కడ మనకు? సోము ఆరెంజ్ జ్యూస్. మోనా వచ్చేసి యాపిల్ జ్యూస్ అంటే ఇది కాదు. బోత్ సోనా అండ్ మోనా. సోనా ఎక్కడ ఉన్నాడు? సోనా యాపిల్ జ్యూస్లో ఉన్నాడు. మోనా కూడా యాపిల్ జ్యూస్లో ఉన్నాడు. అందుకు ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ లైక్స్ మ్యాంగో జ్యూస్? మ్యాంగో జ్యూస్లో ఉన్నారు ఇక్కడ? సోను అండ్ సోమి. మనకి సోమి అంటే ఆప్షన్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? సోను లైక్స్ మ్యాంగో. మ్యాంగోలో మనకి ఎవరున్నారు ఇక్కడ? సోను లైక్స్ మ్యాంగో. ఓకే, సోను లైక్స్ మ్యాంగోనే. మోనా అండ్ సోనా లైక్స్ సేమ్ టైప్ ఆఫ్ జ్యూస్. మోనా అండ్ సోనా సేమ్ టైప్, రెండు కరెక్ట్. మౌని డస్ నాట్ లైక్ ఆరెంజ్. మౌని ఆరెంజే ఉంది, డస్ నాట్ లైక్ అంటున్నారు కాబట్టి ఇది రాంగ్. అంటే బోత్ 1 and 2 ఫాలోస్. 1 and 2 ట్రూ కాబట్టి మనకు ఆప్షన్ 3 అవుతుందన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ట్రూ? మోనా ఆరెంజ్ జ్యూస్, మోనా యాపిల్ జ్యూస్. ఇక్కడ మోనా అనేది యాపిల్ జ్యూస్. ఇక్కడ సోనీ యాపిల్ జ్యూస్. సోనీ వచ్చేసి యాపిల్ జ్యూస్ కదా, ఆరెంజ్ జ్యూస్. సోనీ. మోను యాపిల్ జ్యూస్. మోను యాపిల్ జ్యూస్ కాబట్టి రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. డెస్టినేషన్ వర్డ్లో నుంచి మనము 3rd లెటర్, 6th లెటర్, 7th లెటర్, 11th లెటర్ ఇవి తీసుకొని మనం ఒక మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందో లేదో చూడాలి. ఇప్పుడు మనకు 3rd లెటర్ అంటే ఏది? 1 2 3. 3rd లెటర్ అంటే ఎస్. ఇక్కడ అంటే ఇక్కడ ఎస్ తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి 6th లెటర్. 6th లెటర్ వచ్చేసి S3 కాబట్టి ఇది 4 5 6. 6th లెటర్ వచ్చేసి ఎన్ అవుతుంది అనమాట. 6th లెటర్ ఎన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 7th లెటర్ వచ్చేసి ఏ అవుతుంది. ఇక్కడ 7th లెటర్ వచ్చేసి ఏ అవుతుంది. నెక్స్ట్ 11th 8 9 10 11. 11 వచ్చేసి ఎన్ అవుతుంది అనమాట. SNAN. SNAN మనకి ఏమైనా వర్డ్ వస్తుందా? మీనింగ్ఫుల్ వర్డ్ రాదు కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి 5. ఆప్షన్ 5 X. There are 8 members A, B, C, D. There are 8 members A, B, S, U, X, D, P and T in 3 generation family. A is the father of P, who is married to T. X is the only girl child of U, who is mother-in-law of D. D is nephew of X. T and D are same gender. X is unmarried member. S is the paternal grandfather of P and. Okay, 8 members ఉన్నారండి ఇక్కడ. 8 members 3 జనరేషన్లో ఉన్నారు. A is the father of P. A is the father of P. A is the father. A is the father of P. A is the father of P. P is married to X. P who అంటే ఇక్కడ P is married to X. P Tని మ్యారేజ్ చేస్తున్నాడు. Tని మ్యారేజ్ చేసుకుంటున్నాడు. X is the only girl child. X is the only girl child of U. X is the only girl child. X is the only girl child of U. U is mother-in-law of B. U is mother-in-law of B. U is mother-in-law అంట. U is mother-in-law. U mother-in-law Bకి అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏమన్నాడు? X is unmarried member అంట. X unmarried member కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఉంటాడు, వాడు మేలే అవుతాడు. ఎందుకంటే ఇక్కడ మనకు X is the only girl child. X is the only girl child అన్నాడు కాబట్టి గర్ల్ చైల్డ్ ఒకరు ఉన్నారు కాబట్టి వీడు ప్లస్ అవుతాడు. నెక్స్ట్ బీని మ్యారేజ్ చేసుకుంటాడు కాబట్టి బి వచ్చేసి మైనస్ అవుతుంది అనమాట. యూ ఈజ్ ద మదర్ ఇన్ లా ఆఫ్ బి. డి ఈజ్ నెఫ్యూ ఆఫ్ ఎక్స్. డి ఈజ్ నెఫ్యూ ఆఫ్ ఎక్స్ అన్నప్పుడు ఇక్కడ మనకు
డి ప్లస్ అవుతుంది అనమాట. డి వచ్చేసి వీళ్ళ సన్ అవుతాడు బికి. టీ అండ్ డి ఆర్ సేమ్ జెండర్. టీ అండ్ డి ఆర్ సేమ్ జెండర్ అంట. ఇక్కడ టీ మేల్ కదా, అందుకు ఇక్కడ టీ మనం మేల్ తీసుకుంటే పి అనేది ఫీమేల్ అవుతుంది అనమాట. పి ఫీమేల్ అవుతుంది. ఎస్ ఈజ్ ద పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పి. ఎస్ ఈజ్ ద పెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఎస్ యొక్క ఫాదర్ ఎవరు? ఏ. అంటే ఏ యొక్క ఫాదర్ వచ్చేసి ఎస్ అవుతారనమాట. ఎస్ ఈజ్ ద పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పి. మనం ఇదే డయాగ్రామ్ని దీంట్లో తీసుకుంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఏ ఉన్నాడు కదా, ఏ ఈజ్ ద ప్లస్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్ కాబట్టి ఇక్కడ పీకు ఇక్కడ మనకు యు అనేవాడు ఎస్ని మ్యారేజ్ చేసుకుంటాడు. యు అనేవాడు ఎస్ని మ్యారేజ్ చేసుకుంటాడు. అప్పుడు ఎస్ యొక్క సన్ ఏ అవుతాడు. ఏకి ఒక డాటర్ ఉంటుంది. ఆ డాటర్ వచ్చేసి పి వచ్చేసి టీని మ్యారేజ్ చేసుకుంటుంది కాబట్టి టీ ప్లస్. ఇది మన డయాగ్రామ్. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎక్స్? హౌ ఈజ్ బి రిలేటెడ్ టు ఎక్స్? బికి ఎక్స్కి బి ఏమవుతుంది? ఎక్స్ ఇక్కడ ఉంది. ఎక్స్కి బి ఏమవుతుందంటే సిస్టర్ ఇన్ లా అవుతుంది. హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు బి? బికు టీ ఏమవుతుంది? బికు టీ ఏమవుతుందంటే బి ఇక్కడ ఉన్నది, టీ వచ్చేసి ఇక్కడ ఉన్నది. అప్పుడు ఏమవుతుంది టీకి? బి యొక్క డాటర్ వచ్చేసి పి యొక్క హస్బెండ్ వచ్చేసి టీ కాబట్టి సన్ ఇన్ లా అవుతుంది అనమాట. సన్ ఇన్ లా. హౌ మెనీ మేల్ మెంబర్స్ ఇన్ ద ఫ్యామిలీ? ఎన్ని మెంబర్స్? 1, 2, 3 అండ్ 4 ఉన్నాయి. ఆప్షన్ 3. ఏమన్నాడు? ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాడు, అదే 6792436239 నెంబర్ ఇచ్చాడు. 2 ఈజ్ యాడెడ్ all the even digits and 2 is subtracted from all the odd digits. Then how many digits repeated in the number of thus formed in the after rearrangement? 2 is added to all the even digits. మనకి ఈవెన్ డిజిట్ ఇక్కడ 6కి 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 8 అవుతుంది. ఇక్కడ 7 అంటే మనకి 7 ఆడ్ నెంబర్ కాబట్టి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది? 5 వస్తుంది. నెక్స్ట్ 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇక్కడ 9 ఆడ్ నెంబర్ కాబట్టి 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 7 వస్తుంది. 2 అనేది ఈవెన్ నెంబర్. 2 + 2 = 4 ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ 6 అవుతుంది. నెక్స్ట్ 3 వచ్చేసి ఆడ్ నెంబర్ కాబట్టి 2 చేస్తే 1 వస్తుంది. 6 ఈవెన్ నెంబర్ కాబట్టి +2 యాడ్ చేస్తే 8 వస్తుంది. 2 ఈవెన్ నెంబర్ కాబట్టి 4, 3 ఆడ్ నెంబర్ కాబట్టి 1, 9 ఆడ్ నెంబర్ కాబట్టి 7 అవుతుంది. ఎన్ని రిపీట్ అయినాయి? 7 ఒకసారి అయిందా? 1. నెక్స్ట్ 1 ఒకసారి అయిందా? 1 2. నెక్స్ట్ 4 3. నెక్స్ట్ 8 4 అంటే 4 రిపీటెడ్ అయినాయి కాబట్టి ఆప్షన్ 4. In a class 50 students, Ram ranking 15th from the top. What is the rank from the bottom? 50 members ఉన్నారంట. రామ్ వచ్చేసి 15th from the టాప్ నుంచి 15th ఉన్నారంట. టాప్ నుంచి 15th ఉన్నప్పుడు మనం వేస్తాం, డిఫరెన్స్ తీసుకుంటాం. డిఫరెన్స్ అంటే మనం 50 - 15 అంటే ఎంత? 35 అవుతుంది. 35 + 1 యాడ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు మనకి 36th పొజిషన్లో ఉంటాడు వాడు. ఆప్షన్ 4. A row of 40 children. F is 15th from the left నుంచి F అనేవాడు 15th లో ఉన్నాడు అనమాట. F is 15th from the left hand. U is 10th from the right. U is 10th from the right hand. U అంట రైట్ నుంచి ఇక్కడ నుంచి రైట్ నుంచి 10th లో ఉన్నాడు, 10th పొజిషన్లో ఉన్నాడు. 10th from the right hand. How many children there between R and F? R కి F కి ఎంతమంది ఉన్నారు అంటున్నారు ఇక్కడ. R is 4th to the left of U. R is 4th to the left of U. మనకు ఇది ఇక్కడ 10th కాబట్టి 11, 12, 13, 14.
4th ఫ్రమ్ ది లెఫ్ట్ కాబట్టి 1 2 3 4 అంటే మనకు రైట్ హ్యాండ్ నుంచి ఆర్ అనేవాడు 14th ఉంటాడు, ఎఫ్ అనేవాడు లెఫ్ట్ హ్యాండ్ నుంచి 15th ఉంటాడు. మనకు ఇక్కడ మనకి 40 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మనకు 40లో నుంచి 14 చేస్తే ఎంత వస్తుంది? మనకు 40లో నుంచి 14 చేస్తే 26 వస్తుంది. 26 + 1 చేస్తే ఎంత మనకు 27 -15 డిఫరెన్స్ మనకు 27 - 15 ఎంత 12 అంటే 12 మెంబర్స్ ఉంటారు మధ్యలో 12 మెంబర్స్ ఉంటారు. 7 persons P, Q, R, S, T, U and V are arranged or descending order according to their height from the left to right, not as in the same order. 7 persons ఉన్నారంట, వాళ్ళని డిసెండింగ్ ఆర్డర్లో హైట్ ప్రకారం అరేంజ్ చేయాలి మనం. అంటే 1 2 3 4 5 6 7 persons ఉన్నారన్నమాట. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ షార్టెడ్ దాన్ ది ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 1 2 3 4 5 6 7 ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ షార్టెడ్ దాన్ అండ్ టాలర్ దాన్ ఎస్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ షార్టెడ్ దాన్ అండ్ టాలర్ దాన్ ఎస్ అన్నాం. అప్పుడు మనకి ఎస్ అనేది మిడిల్లో వస్తాడు అన్నమాట. ఎస్ ఇక్కడ వస్తాడు. పి ఈజ్ టాలర్ దాన్ ఎస్, అండ్ షార్టెడ్ దాన్ టీ. టీ ఈజ్ నాట్ టాలెస్ట్ కాబట్టి ఇక్కడ టీ వస్తాడు, ఇక్కడ పి వస్తాడు. U is just taller than V. And just shorter than R. R, U, V సేమ్ వేలు రావాలి కాబట్టి ఇట్లా మరి మనకి ఇక్కడ R వస్తుంది, ఇక్కడ U వస్తుంది, ఇక్కడ V వస్తుంది. రిమైనింగ్ పర్సన్ మనకి Q అనేవాడు ఇక్కడ వస్తాడు. మనకి ఏమన్నాడు? R ఈజ్ 154 సెంటీమీటర్ అంటే R వాల్యూ ఎంత 154 సెంటీమీటర్స్ అంట. R వచ్చేసి 154 సెంటీమీటర్స్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ టాలెస్ట్ అమాంగ్ ఆల్? టాలెస్ట్ మనకి ఇక్కడ Q ఉన్నాడు అంటే Q ఆప్షన్ 2. హౌ మెనీ పర్సన్స్ ఆర్ టాలర్ దాన్ R? R కంటే ఎంతమంది టాలర్ ఉన్నాడు? R ఇక్కడ ఉన్నాడు కాబట్టి 1 2 3 4 మెంబర్స్ టాలర్ దాన్ ఉన్నారు కాబట్టి మోర్ దాన్ 3. Who among the following is just shorter than P? P ki shorter అంటే yes option 2. If the height of V is 130, height of V is equal to ఎంత 130, what may be possible height of U? U యొక్క హైట్ ఎంత ఇప్పుడు 154కి 130కి మధ్యలో ఉండాలన్నమాట. U యొక్క హైట్ 2 అంటే 130 కంటే ఎక్కువ ఉండాలా, 154 కంటే తక్కువ ఉండాలా. ఇప్పుడు మన ఆప్షన్ వచ్చేసి 3 140 అవుతుంది. Which of the following statement is true? Q is shortest among all. Q is tallest, shortest కాదు కాబట్టి ఇది రాంగ్. U is second shortest person. U అంటే ది ఫస్ట్ షార్టెస్ట్, సెకండ్ షార్టెస్ట్ అన్నమాట. U కరెక్ట్. 4 persons are shorter than P. P ఎక్కడ ఉన్నాడు? Pకి నుంచి ఉన్నారు 1 2 3 4 ఉన్నారు. ఇది కరెక్ట్. బోత్ 2 and 3 స్టేట్మెంట్ ఇస్ ట్రూ అంటే ఆప్షన్ 4. మనకు ఆల్వేస్ డ్రీమ్ బిగ్, రియలైజ్ యువర్ బిగ్ డ్రీమ్, ఆల్వేస్ రియలైజ్ డ్రీమ్. మనకి ఇక్కడ ఆల్వేస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఆల్వేస్ ఉంది, ఇక్కడ డ్రీమ్ ఉంది, ఇక్కడ డ్రీమ్ ఉంది, ఇక్కడ డ్రీమ్ ఉంది. 3 టైమ్స్లో డ్రీమ్ ఉంది కాబట్టి మనకి 3 టైమ్స్లో ఏముంది ఇక్కడ ఎండి. ఇప్పుడు మనకు డ్రీమ్ ఈక్వల్ టు ఎండి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్వేస్ ఉంది, ఇక్కడ ఆల్వేస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు దీంట్లో కామన్ ఏముంది వైడబ్ల్యూ అండ్ వైడబ్ల్యూ అంటే ఆల్వేస్ వచ్చేసి వైడబ్ల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రియలైజ్ ఉంది, ఇక్కడ రియలైజ్ ఉంది అన్నమాట. రియలైజ్ ఏమవుతుంది మనకి ఇక్కడ ఆర్వై రియలైజ్ వచ్చేసి ఆర్వై అవుతుంది అన్నమాట.
ఆర్వై. నెక్స్ట్ ఇక్కడ బిగ్ ఉంది, ఇక్కడ బిగ్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? జీబీ. బిగ్ వచ్చేసి జీబీ, బిగ్ వచ్చేసి జీబీ అవుతుంది అనమాట. ఇంకా రిమైనింగ్ పర్సన్ ఎవరు? యువర్. యువర్ వచ్చేసి ఎస్ఆర్ అవుతుంది. యువర్ వచ్చేసి ఎస్ఆర్. వాట్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్? ఆల్వేస్ అంటే మనకి ఏమొస్తుంది? వైడబ్ల్యూ. ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు వైడబ్ల్యూ. మన ఆప్షన్ 2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ కూడా ఎండి. ఎండి అంటే మనకి ఏమొచ్చింది? ఇప్పుడు మనకి ఎండి అంటే డ్రీమ్. ఎండి అంటే డ్రీమ్. ఆప్షన్ 1. బిగ్ డ్రీమ్. బిగ్ డ్రీమ్. బిగ్ డ్రీమ్ అంటే మనకి ఏమొచ్చింది? బిగ్ వచ్చేసి జీబీ, డ్రీమ్ వచ్చేసి ఎండి. జీబీ అండ్ ఎండి. జీబీ అండ్ ఎండి. ఆప్షన్ 5. రియలైజ్ పాస్ట్, యువర్ పాస్ట్. రియలైజ్ యువర్ పాస్ట్. వాట్ ఈజ్ కోడ్ ఫర్ ద పాస్ట్? రియలైజ్ మనకి ఏముంది ఇక్కడ? రియలైజ్ అంటే ఆర్వై. రియలైజ్ అంటే ఆర్వై. పాస్ట్. యువర్. యువర్ అంటే మనకి ఎస్ఆర్. యువర్ అంటే ఎస్ఆర్. మనకు అడిగింది ఏంది? పాస్ట్. పాస్ట్ అంటే టీపీ. పాస్ట్ అంటే టీపీ. మన ఆన్సర్ వచ్చేసి టీపీ. ఓకే, థ్యాంక్ యూ.